ఆలోచన విధానాలకు అనుకూలంగా నడుస్తున్న ఈ హాస్పిటల్ ఈరోజు కొత్తగా క్యాన్సర్ ట్రీట్మెంట్ దీని ప్రారంభోత్సవానికి నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారిని, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అడ్వైజర్ మొహమ్మద్ అలీ షబీర్ గారిని, హనుమంతరావు గారిని, మిగతా ముఖ్యులందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజాసేవలో పేదలకు నిరుపేదలకు వైద్యాన్ని అందించడంలో మరొక అడుగు ముందుకేసిన ఈ సంస్థ యొక్క చైర్మన్ ఎస్వి రావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. చాలా విషయాల మీద చాలా మందికి అవగాహన ఉంటుంది, కానీ సరైన సమయంలో వాటిని మనం గుర్తు చేసుకోవడం అరుదు. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ 32 years. ఒక మనిషి యొక్క జీవిత కాల ప్రమాణం ఆన్ అండ్ యావరేజ్ వాజ్ 32 years. అక్కడి నుంచి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు adopted a policy to reach poorest of the poor and common man. He was almost to lifespan, according to my information, subject to correction, I have professional has to say, but 60 years. But going forward, it is going to increase at least 100+ years. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న విద్యా, వైద్యము, వ్యవసాయంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనం మోర్ దాన్ 50% యూత్ పాపులేషన్ ఉన్న, గోయింగ్ ఫార్వర్డ్ అబోవ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది. దాన్ని ప్రభుత్వాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, డికేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్, ఈరోజు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నా. ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ అని నాకు మంచి మిత్రుడు, అతను క్యాన్సర్ ఉంది, అతను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. రీసెంట్గా నాకు సీఎంఓలో వచ్చి కూడా కలిస్తే అతని ట్రీట్మెంట్ 64 lakhs ఏదో అవుద్ది అని అంటే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము సహాయం చేద్దాము, ఏ విధంగా అయినా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అతను 4th stage వచ్చిందని కుటుంబ సభ్యులకు భారం కాకూడదని ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందని అంటే మనందరం కూడా ప్రభుత్వాల పరంగా, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా, వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది, బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మీడియా వర్క్. అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి. ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది. విజ్ఞానం ఉన్న, సాంకేతిక నైపుణ్యం వాళ్లకు అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా హెల్త్. సో అవర్ గవర్నమెంట్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. హెల్త్ ఇష్యూలోనే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా హైలీ క్వాలిఫైడ్ పర్సన్, ఈరోజు I can say on record, highly qualified person is our health minister, who can understand
who can give directions to our officers. సో ఈరోజు హెల్త్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు